హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఇయర్ రింగ్స్ రెడీ చేశాను. ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఫస్ట్ ఇలా ఒక కుందన్ తీసుకొని దాని చుట్టూ డ్రా చేసుకోవాలి. తర్వాత షీట్ తీసుకొని ఇలా డ్రా చేసిన దానిపైన పెట్టాలి. నెక్స్ట్ దీనిపైన ఇలా గమ్ అప్లై చేసుకొని స్టోన్ చైన్ని రౌండ్గా స్టిక్ చేసుకోవాలి. షీట్ పైన డ్రా చేయరాదు కాబట్టి ఇలా పేపర్ పైన డ్రా చేసుకొని తర్వాత షీట్ పైన ఇలా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టోన్ చైన్ మిడిల్లో గమ్ అప్లై చేసుకొని వైలెట్ కలర్ కట్ బీడ్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత స్టోన్ చైన్ చుట్టూ గమ్ అప్లై చేసుకొని ఓవెల్ షేప్ కుందన్స్ని ఇలా క్రాస్లో స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని డ్రై అవ్వనివ్వాలి. తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకొని గమ్ అప్లై చేసి ఐ పిన్స్ని స్టిక్ చేసుకోవాలి. దీనిపైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఓవెల్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా 4 ఓవెల్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకున్న తర్వాత వీటి మిడిల్లో స్క్వేర్ షేప్ కుందన్స్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్లో గమ్ అప్లై చేసుకొని మరొక స్క్వేర్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. వీటిని డ్రై అవ్వనివ్వాలి. తర్వాత నీట్గా కట్ చేసుకొని వీటిని ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకొని గమ్ అప్లై చేసుకొని ఐ పిన్స్ని స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా షీట్ పైన గమ్ అప్లై చేసుకొని స్క్వేర్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. తర్వాత దీనికి 2 సైడ్స్ పింక్ కలర్ ఓవెల్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. టూత్ పిక్తో ఇలా సెట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. వీటి కింది వైపు మరొక స్క్వేర్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. దీనికి 2 సైడ్స్ గ్రీన్ కలర్ ఓవెల్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. దీని కింది వైపు స్క్వేర్ షేప్ కుందన్ని కూడా స్టిక్ చేసుకోవాలి. ఇలా 2 రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఇలా బ్యాక్ సైడ్ తిప్పాలి. నెక్స్ట్ 2 ఐ పిన్స్ తీసుకొని వీటికి ఒక స్మాల్ వైట్ కలర్ బీడ్ అండ్ పింక్ కలర్ బీడ్ అండ్ వైట్ కలర్ స్మాల్ బీడ్ని ఇలా వేసి ఇలా ప్రెస్ చేయాలి దగ్గరికి. ఇలాగే మరొకటి కూడా రెడీ చేయాలి. నెక్స్ట్ ఇలా వీటికి ఇలా కింది వైపు గమ్ అప్లై చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఐ పిన్స్ని స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటికి పై వైపున గమ్ అప్లై చేసుకొని 2 ఐ పిన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మూడింటిని స్టిక్ చేసుకోవాలి. ఇలా వీటిని స్టిక్ చేసుకున్న తర్వాత వీటి కింది వైపు గమ్ అప్లై చేసుకొని 2 గ్రీన్ కలర్ ఓవెల్ షేప్ కుందన్స్ని వీటి మిడిల్లో పింక్ కలర్ ఓవెల్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి.
ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటి మిడిల్‌లో ఇలా గమ్ అప్లై చేసుకొని రౌండ్ షేప్ కుందన్స్‌ని స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని డ్రై అవ్వనివ్వాలి. తర్వాత నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత వీటిని బ్యాక్ సైడ్ ఇలా తిప్పి గమ్ అప్లై చేసి ఐ పిన్స్‌ని స్టిక్ చేయాలి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.